గతంలో ఆడపిల్లల సంఖ్య తక్కువగా ఉంది. పెళ్లి చేసుకోవడానికి పిల్ల దొరకడం లేదని చాలామంది కుర్రాళ్ళు పెళ్లిడికొచ్చిన అబ్బాయిల తల్లిదండ్రులు బాధపడేవారు. ఆడపిల్ల వద్దు అనుకుని లింగ నిర్ధారణ చేయించుకుని అబార్షన్ చేయించుకోవడం, పేదరికం ఇలా అనేక కారణాల వల్ల పిల్లల పుట్టుక నిష్పత్తిలో ఆడపిల్లల సంఖ్య తగ్గుతూ వచ్చింది. కానీ రాను రాను మగపిల్లల సంఖ్య తగ్గిపోనుంది. పుట్టే వాళ్ళంతా ఆడపిల్లలే పుట్టే రోజులు వస్తాయని తాజా అధ్యయనం ఓ పిడుగులాంటి వార్త వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ప్రతి 10 మందిలో 6 నుంచి 7 ఆడపిల్లలే పుడుతున్నారు. మరికొన్ని సంవత్సరాల్లో ఈ సంఖ్య మరింత పెరిగి పూర్తిగా ఆడపిల్లలే పుడతారని, మగపిల్లలు పుట్టరని అధ్యయనం వెల్లడించింది. ఇందుకు కారణమేంటో తెలుసుకుందాం. మగపిల్లలు పుట్టేందుకు కారణమయ్యే వై క్రోమోజోమ్ క్షీణిస్తుండడమే ఇందుకు ప్రధాన కారణం. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నుంచి ఈ వై క్రోమోజోమ్ పరిమాణంలో క్షీణిస్తూ వస్తుంది. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం వై క్రోమోజోమ్లో 900 జన్యువులు ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య 55కు పడిపోయింది. అలా తగ్గుకుంటూ పోయి చివరికి వై క్రోమోజోమ్లు పూర్తిగా అదృశ్యమయ్యే ప్రమాదం ఉంది. రానున్న రోజుల్లో కేవలం ఆడపిల్లలు మాత్రమే పుడుతూ ఉంటారు. ఈ విషయం నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రొసీడింగ్స్లో భాగంగా వెల్లడైన అధ్యయనంలో పేర్కొన్నారు. వై క్రోమోజోమ్ అంటే ఏమిటో తెలుసుకుందాం. పురుషుడి నుండి విడుదలయ్యే స్పెర్మ్ మహిళల్లో ఉండే అండంతో కలిస్తే ఆ అండం అభివృద్ధి చెంది పిండంగా మారుతుంది. అయితే ఆ పిండం ఆడ లేదా మగ అనేది XY క్రోమోజోమ్ల వల్ల డిసైడ్ అవుతుంది. అండంలో ఎల్లప్పుడూ X క్రోమోజోమ్ ఉంటుంది. పురుషుడి నుండి రిలీజ్ అయ్యే స్పెర్మ్లో X లేదా Y క్రోమోజోమ్ ఉండవచ్చు. అండాన్ని ఫలదీకరణం చేసే శుక్రకణాల్లో X క్రోమోజోమ్ ఉంటే ఆడపిల్ల, Y క్రోమోజోమ్ ఉంటే మగపిల్లాడు పుడతారు. ఆడవారికి 2 X క్రోమోజోమ్లు ఉంటే మగవారికి ఒక X, ఒక Y క్రోమోజోమ్లు ఉంటాయి. X క్రోమోజోమ్ Y క్రోమోజోమ్ కంటే పెద్దది. X క్రోమోజోమ్లో దాదాపు 1000 జన్యువులు ఉంటే Y క్రోమోజోమ్లో కేవలం 55 జన్యువులు మాత్రమే ఉంటాయి. X క్రోమోజోమ్లో ఉండే జన్యువులు శిశువు రోగనిరోధక పనితీరు, మెదడు అభివృద్ధి, దృష్టిలో సహా అనేక రకాల విధులకు బాధ్యత వహిస్తాయి. Y క్రోమోజోమ్ ప్రధానంగా పురుషుల లైంగిక అభివృద్ధిలో పాల్గొనే జన్యువులను కలిగి ఉంటాయి. మరి సృష్టి ఎలా నడుస్తోంది? పురుషుడి వీర్యంలో వై క్రోమోజోమ్లోని జన్యువులు క్షీణించిపోతుండడంతో రాను రాను ఆడపిల్లలే పుడుతుంటే వారు ఎవరిని పెళ్లి చేసుకోవాలి? మగపిల్లలు లేకుండా ఎలా? అసలు ఈ సృష్టి ఎలా ముందుకు వెళ్తుంది అనేది ఇప్పుడు ప్రధాన సమస్య. ఈ సృష్టి నడవాలంటే ఆడ మగ ఇద్దరు ముఖ్యమే. ఒకరు ఎక్కువ కాదు, ఇంకొకరు తక్కువ కాదు. ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా మానవజాతి మనుగడ సాగించలేదు. మరి ఈ వై క్రోమోజోమ్లు తగ్గిపోతుండడంతో మగపిల్లలు పుట్టడం కూడా తగ్గిపోతుంది. అప్పుడు ఎలా అనే ప్రశ్న అందరిలో ఉత్పన్నమవుతుంది. దీనిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇలాంటి సమస్య మానవుల్లో కంటే ముందు స్పైనీ ఎలుకల్లో కూడా తలెత్తింది. కానీ తర్వాత వాటిలో కొత్త రకం పురుషలింగాన్ని నిర్ధారించే జన్యువు అభివృద్ధి చెందింది. మానవుల్లో కూడా వై క్రోమోజోమ్లు క్షీణించిపోతుంటే మగపిల్లలు పుట్టేందుకు కొత్త రకం జన్యువు ఏదైనా అభివృద్ధి చెందవచ్చని అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పటికిప్పుడు వై క్రోమోజోమ్లు క్షీణించిపోవడం అంటూ జరగదు. మరో 11 మిలియన్ సంవత్సరాలు అంటే దాదాపు 1,10,00,000 ఏళ్లు పట్టొచ్చు. కానీ శాస్త్రవేత్తలు మాత్రం ఇది ఆందోళనను గురిచేస్తుంది. మరి ఈ అధ్యయనంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ టాపిక్ పై వీడియో కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.